కాల్చి చంపిన కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నాయి. ఈ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు. ఆ గట్టు మీద సంక్షోభం ఉన్నది. ఈ గట్టు మీద పేద ప్రజల సంక్షేమం ఉన్నది. ఆ గట్టు మీద అధోగతి ఉన్నది. ఈ గట్టు మీద ప్రగతి ఉన్నది, పురోగతి ఉన్నది. ఆ గట్టు మీద రైతును కాల్చుక తిన్న రాబందులు ఉన్నారు. ఈ గట్టు మీద రైతుకు 8,000 రూపాయలు ఇచ్చిన రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నారు. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా, కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా, కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్కి పోవాలంటే ఢిల్లీకి పోవాలా. అది వాళ్ళ పరిస్థితి. ఈ దేశంలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఆ ఎయిర్లైన్ వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ ప్రజలు మాత్రం బాగుపడలేదు. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, మీ అందరిని ఆలోచించమని కోరేది కూడా ఒకటే. పొరపాటున ఒక నిమిషం అనుకుందాం, పొరపాటున ఈ మాయా కూటమి అధికారంలోకి వచ్చిందే అనుకో, ఎవరు వాళ్ళ నాయకుడు రాదు, నాకు కూడా తెలుసు. నాకు కాదు కాదు రాదు కాదు రాదన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుసు. బయటికి డైలాగులు కొట్టేది. ఈరోజు కోదాడలో అరే ఆగురాబాయ్ నీళ్ళొల్లేంది చెవులని పోయేటట్టు వరుతున్నావు అప్పటి నుంచి. ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థుల మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు గొర్రెని కట్టేసినట్టే, అంతే తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రజల మూడు ఎట్లుందో, ప్రజల ఆలోచన ఎట్లుందో అందరికి స్పష్టంగా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యమే, కొట్టేస్తాం చేసేస్తాం అనుకుందాం. ఒక్క నిమిషం నిజంగానే వాళ్ళు వచ్చిర్రు అనుకో, ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నా ఉన్నారా? ఒక్కడు ఎవరికి తెలియదు. 40 మంది ఉన్నారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జానారెడ్డి గారు ముఖ్యమంత్రి, దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి. ఇంకెవరన్నా మిస్ అయినా నేను మీ జిల్లాలో? ఇంకో 5-6 ఉన్నారు. మీ జిల్లాలోనే 4 ఉన్నారు. మొత్తం తెలంగాణలో 40 మంది ఉన్నారు. తప్పిదారు వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు ఏం చేయాలా? 60 నెలల్లో 40 మంది ముఖ్యమంత్రులు అంటే నెలన్నరకు ఒకడు. అది కూడా ఎట్లా డిసైడ్ చేయాలా? పిల్లలు కుర్చీలేసి ఆడతారు చూడు, కుర్చీలాట. ఆ కుర్చీలేసి దాని చుట్టూ ఉరికిపియాలా. ఉరికిపిస్తే మ్యూజిక్ బంద్ కాగానే కూర్చోవాలా దబ్బుకున్నా. అందుకే మళ్ళా ఆ ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యేది ఎక్కడ? ఢిల్లీలో ఒక బంద్ కవర్లో, బంద్ లిఫాఫాలో, సీల్డ్ కవర్లో ఒకరిని పెడతారు. ఆయన ఎగురుకుంటే హైదరాబాద్కి వస్తాడు. గాంధీ భవన్లో కవర్ జింపంగానే అలాకెళ్ళి బయటికి దుక్కుతాడు. ఎవరు? సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు కోదాడలో ఉండే మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు ఆలోచించాలా. తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావన్నా సింహం లాంటి కేసీఆర్ కావాలా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ మట్టిలో పుట్టి ఈ ప్రాంత ఆత్మగౌరవ బావుటాను జాతీయ స్థాయికి, హిమాలయాల స్థాయికి ఎగరవేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, దమ్మున్న తెలంగాణ మట్టి బిడ్డ కేసీఆర్ గారు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా కారులో నోట్లు కాల్చుకోలేదు, లేదా కాంగ్రెస్ నాయకుల మాదిరిగా, ఢిల్లీ నాయకుల మాదిరిగా టికెట్లు అమ్ముకోలేదు, పదవులు అమ్ముకోలేదు, దరిద్రం కొట్టు పనులు చేయలేదు. నిలబడి అవసరమైతే ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొని వచ్చిండు. వచ్చిన తెలంగాణలో ఈరోజు చేయగలిగితే రైతులకి, పేదలకి, మహిళలకి, మా అక్క చెల్లెలందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, 450 పథకాలు ఉన్నాయి. మీ అందరితోనే నేను కోరేది ఒకటే, మనం 117 స్థానాలు ప్రకటించుకున్నాం. కోదాడ, ముషీరాబాద్ మాత్రమే ప్రకటించుకోవాల్సి ఉంది. ఇంకా ఈ యుద్ధంలో ఓపిక ఈ యుద్ధంలో ఇంకా 25 రోజుల సమయం ఉంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, మనము ఐకమత్యంగా ఉంటే, కలిసి కొట్లాడితే అవతలి వాడు ఎవడైనా దిమ్మ తిరిగే విధంగా కొట్టేదానికి అవకాశం ఉంది. అవతల వాళ్ళు ఎవరైనా కొట్టేదానికి అవకాశం ఉంది. మన ఐకమత్యం చెదిరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలోనే ఈ అనైక్యత వల్లనే ఆ నియోజకవర్గంలో, కోదాడలో దెబ్బతిని ఉన్నాం. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉండే నాయకులందరికీ కూడా ఉన్నది. ఎందుకంటే కోదాడలో ఈసారి గులాబీ జెండా ఎగరాలి అంటే మన స్వంత ఎజెండాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది.
మన సొంత ఎజెండాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. నాయకులుగా మనకుండే వ్యక్తిగతమైన ఎజెండాలు, మనకుండే వ్యక్తిగతమైన కాంక్షలు అవన్నీ కూడా పక్కన పెట్టి కలిసి కట్టుగా కదం తొక్కితే 100కు 100% కోదాడ మీద గులాబీ జెండా ఎగిరేది ఖాయమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా బలహీన వర్గాలకు బలమైన గొంతుకై టిఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు లింగయ్య యాదవ్ గారిని, అదే రకంగా బూర నరసయ్య గౌడ్ గారిని, నోముల నరసింహయ్య గారిని ఏ రకంగానైతే మీ జిల్లాలో మరి అభ్యర్థులుగా ప్రజల దగ్గరికి పంపినారో, తప్పకుండా అన్ని బలహీన వర్గాల వివిధ కుల వృత్తులు కానీ, వివిధ వర్గాలు కానీ వారందరికీ కూడా బలమైన గొంతుకై తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి కేవలం 12 గంటల సమయంలో, నిజంగా కూడా కేవలం 10-12 గంటల సమయంలో వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.